వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో ఈరోజు వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా మాకు సార్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పండి అని అయితే అడుగుతున్నారు. సో ఈరోజు వచ్చేసి ఎవరైతే ఇంకా అసలు చదవలేదో, అసలు ఏమీ స్టార్ట్ చేయలేదో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో, వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా ఈ నేను చెప్పి క్వశ్చన్స్ అయితే మీరు డెఫినెట్గా యూనిట్ 1 నుంచి ఒక 5 మార్క్స్ మరియు ఒక 10 మార్క్స్ అయితే ఖచ్చితంగా కొట్టేస్తారు. ఓకేనా, నో ప్రాబ్లం. నేను ఇలాగే 5 యూనిట్స్ కూడా చేస్తాను. మీరు ఇలా 5 యూనిట్స్ కానీ నేర్చుకుంటే మీరు డెఫినెట్గా అయితే పాస్ అవుతారనమాట. సో ఫస్ట్ లెసన్ అయితే చూద్దాం. యూనిట్ 1 చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి సాల్వ్ x² - 4xy - 2ay² ఇంటూ dx ప్లస్ y² - 4xy - 2x² ఇంటూ dy ఈక్వల్ టు 0. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. సో దీంట్లో ఇంకా 2-3 సమ్స్ ఉంటాయి, అవి కూడా ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి, ఇదే మోడల్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ 1 ప్లస్ e పవర్ x/y ఇంటూ dx ప్లస్ e పవర్ x/y ఇంటూ 1 మైనస్ x/y ఇంటూ dy ఈక్వల్ టు 0. థర్డ్ క్వశ్చన్ సాల్వ్ dy బై dx ప్లస్ 2xy ఈక్వల్ టు e పవర్ మైనస్ x². సో మనకి ఏంటంటే థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ ఒకేలా ఉంటాయి, కాకపోతే ఇక్కడ మనకి 2xy ప్లేస్లో మాత్రం y tan x అయితే ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ సాల్వ్ x cos x dy బై dx ప్లస్ x sin x ప్లస్ cos x ఇంటూ y ఈక్వల్ టు 1. నెక్స్ట్ సో సిక్స్త్ క్వశ్చన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి ఒక్కరు తప్పకుండా అయితే చదవాలి. నెక్స్ట్ వచ్చేసి 1 మైనస్ x² ఇంటూ dy బై dx ప్లస్ 2xy ఈక్వల్ టు x రూట్ 1 మైనస్ x². నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ సాల్వ్ dy బై dx ఇంటూ x² y³ ప్లస్ xy ఈక్వల్ టు 1. ఈ 8 క్వశ్చన్స్ చదివితే చాలా, అంటే ఎవరైతే ఇంకా అసలు స్టార్ట్ చేయలేదో వారి కోసం మాత్రమే చెప్తున్నాను. కొంతమంది 1 డే బిఫోర్ చదివే వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అంటే ఇవే. ఓకేనా, యూనిట్ 1 నుంచి ఇవి ఖచ్చితంగా అయితే చదవండి. యూనిట్ 2 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఎవరైతే ఇప్పటిదాకా కనీసం ఒక్క క్వశ్చన్ అని చదవలేదో, సో ఖచ్చితంగా ఇవైతే ప్రాక్టీస్ అవ్వండి, మీరు డెఫినెట్గా అయితే పాస్ అయిపోతారన్నమాట, నో డౌట్. ఫస్ట్ క్వశ్చన్ సాల్వ్ p² ప్లస్ 2py cot x ఈక్వల్ టు y². వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్రీవియస్ ఇయర్ పేపర్లో కూడా అడిగారు అనమాట, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకవేళ మీకు ఎవరికైనా సరే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలన్నా నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేనైతే డెఫినెట్గా అయితే మీకైతే సెండ్ చేస్తానన్నమాట. మోడల్ పేపర్స్ అయినా ఏదైనా సరే మనది ఫ్రీ ఆఫ్ కాస్టే, ఎటువంటి మనీ కానీ ఏమీ ఉండవు. ఓకేనా. నెక్స్ట్ సాల్వ్ xy² ఇంటూ p² ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 2py³ ప్లస్ x³. సో ఇందులో మెయిన్గా మీరు చదవాల్సింది ఏంటంటే ఆర్తోగోనల్ ప్రాపర్టీలో మొత్తం నేను 4 సమ్స్ ఇచ్చాను. 4 ఇట్లో డ్యామ్ షూర్గా ఒక క్వశ్చన్ అయితే డెఫినెట్గా ఉంటుంది, వితౌట్ ఎనీ డౌట్ పక్కా మీకైతే ఒక క్వశ్చన్ అయితే వస్తుంది అన్నమాట. నెక్స్ట్ సాల్వ్ y ఈక్వల్ టు x మైనస్ a ఇంటూ p ప్లస్ p². ఇది సాల్వబుల్ y అన్నమాట, చాలా ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. సో డెఫినెట్గా అయితే మీరు అందరూ ప్రిపేర్ అవ్వాల్సిందే, సో డ్యామ్ షూర్గా ప్రిపేర్ అవ్వాలి. సో యూనిట్ 2లో అయితే ఇవే అన్నమాట. సో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ వీడియోలో యూనిట్ 3 వీడియోస్ అయితే చేద్దాం. యూనిట్ 3 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో యూనిట్ 3 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఫస్ట్ వన్ అయితే చూద్దాం. d³ ప్లస్ 6d² ప్లస్ 11dy ప్లస్ 6y ఈక్వల్ టు 0. డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్స్ గట్టిగా ఉంటుంది అన్నమాట, చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి ఎవరికంటే ఇప్పటిదాకా కనీసం ఒక్క క్వశ్చన్ కూడా ప్రాక్టీస్ చేయలేదు, మేము అసలు బుక్కే తీయలేదు అన్న వాళ్ళకి అయితే వెరీ వెరీ యూస్ఫుల్ అన్నమాట. చాలా ఈజీ క్వశ్చన్స్ అండ్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నమాట, ఖచ్చితంగా అయితే మీరు చదివి తీరాల్సిందే. సో డ్యామ్ షూర్ క్వశ్చన్స్ ఒకసారి అయితే చూసుకోండి. నెక్స్ట్ వచ్చేసి చూడండి సెకండ్ క్వశ్చన్, అలాగే ఫోర్త్ క్వశ్చన్, సెవెంత్ క్వశ్చన్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకుంటే లాస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా. సో ఇవన్నీ వచ్చేసి యూనిట్ 3 క్వశ్చన్స్, డెఫినెట్గా అయితే మీరు ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వాలి.
ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక థర్డ్ క్వెషన్ నుంచి మీకు ఇంకా 3, 4, 5, 6, 7, 8 క్వెషన్ దాకా యాజ్ టీజ్‌గా ఉన్నట్టుంటాయి. చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి కానీ సేమ్ మోడల్. డెఫినెట్‌గా ఒక 5 మార్క్స్, ఒక 10 మార్క్స్ అయితే మీకు ఖచ్చితంగా ఇందులో నుంచి అయితే వస్తాయి. నేను చెప్పిన 5 యూనిట్స్ ఇంపార్టెంట్ క్వెషన్‌లు మీరు నేర్చుకుంటే డామ్ షూర్‌గా మీరు పాస్ అయ్యి బయటకొస్తారు. నో డౌట్. మీరు ఒక్క యూనిట్ స్కిప్ చేసి ఇంకా ఇందులో ఇంపార్టెంట్ నేర్చుకుందామంటే అవ్వదది. నేను చెప్పిన క్వెషన్‌లు యాజ్ టీజ్ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా పాస్ అవుతారన్నమాట. ఓకేనా? సో, నెక్స్ట్ వీడియోలో అయితే యూనిట్ 4 అయితే చూద్దాం. థ్యాంక్ యూ. సో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిగ్రీ మ్యాథ్స్ టిప్స్ తెలుగు. సో, ఇప్పుడొచ్చేసి మన యూనిట్ 4 ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే చూద్దామన్నమాట. ఇప్పటిదాకా ఎవరైతే కనీసం మేమేమీ చదవలేదు సార్, అసలు ఏమీ చదవలేదు, మాకేమీ రాదు అనుకుంటారో, మీరు 1 డే బిఫోర్ అని ప్రాక్టీస్‌గా వెళ్తే మీరు ఖచ్చితంగా అయితే పాస్ అవుతారన్నమాట. సో, మీకు డెఫినెట్‌గా యూనిట్ 4 నుంచి అయితే 15 మార్క్స్ మీ చేతిలో అయితే ఉంటాయి. డామ్ షూర్ 10 మార్క్స్ అయితే ఉంటదన్నమాట. నో డౌటు. కనీసం 3 యూనిట్స్‌లో 3 ఎస్ఎస్ రాసినా సరే మీరు పాస్ అవుతారు. డామ్ షూర్‌గా. సో, ఇందులో వచ్చేసి మనకు టోటల్‌గా ఎన్ని క్వెషన్స్ ఉన్నాయంటే ఎస్ఏలో వచ్చేసి 7 అలాగే షార్ట్‌లో వచ్చేసి 6 మొత్తం మీకైతే 13 క్వెషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, వెరీ ఇంపార్టెంట్. ఒకసారి అయితే చూసుకోండి. చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ప్రిపేర్ అవ్వాల్సిందే. ప్రిపేర్ అవ్వకుండా వెళ్లారంటే అది మీకే ప్రాబ్లమ్ అవుతది. ఇందులో కానీ మీరైతే ఇంకేమీ మళ్ళీ ఏంటంటే మీరు కేటగిరీ చేయడం కింద ఇంకేం లేదు. ఇందులో మీరు మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఎతుక్కోవడం గట్టా ఏం లేదు. ఇవే మోస్ట్ ఇంపార్టెంట్, మోస్ట్ రిపీటెడ్ క్వెషన్స్ అన్నమాట. డెఫినెట్‌గా మీరైతే ఇవన్నీ ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా అయితే మీ ఎగ్జామ్ అయితే పాస్ అవుతారు. ఓకేనా? అలాగే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఇంకెవరైతే తెలీదో మన ఛానల్‌లో ఇది స్టార్టింగ్. సో, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. మనమైతే ఎంత హైకెళ్ళినా మనమైతే ఇప్పుడు ఫ్రీగానే మనమైతే ప్రొవైడ్ చేస్తాము. ఏదైనా సరే. నాట్ ఎక్స్‌పెక్టింగ్ ఎనీథింగ్. ఓన్లీ ఎక్స్‌పెక్టింగ్ యూ పాస్ అండ్ ఫీల్ హ్యాపీ. ఓకే. థ్యాంక్ యూ. సో, సపోర్ట్ చేయండి ఫస్టు. తర్వాతైతే మిమ్మల్ని పాస్ చేయించే బాధ్యత నాది. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వచ్చేసి మన యూనిట్ 5 డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో యూనిట్ 5 ఇంపార్టెంట్ క్వెషన్స్ అయితే చూద్దామన్నమాట. సో, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. అస్సలైతే మిస్ అవ్వడానికి లేదు. మీరు ఇప్పటిదాకా ఎవరైతే కనీసం మేము ఒక్కసారి కూడా ఏమీ చేయలేదు సార్ అన్న వాళ్ళైతే ఈ పాస్ వెళ్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. యూనిట్ 4, 5 చాలా క్వెషన్స్ ఉంటాయి. సో, యూనిట్ 1, 2, 3 అయితే కొంచెం చిన్నవే కానీ యూనిట్ 4, 5 అయితే కొంచెం పెద్దవి కానీ చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా? ఒకసారి అయితే చూద్దాం. కింద చూద్దాం ఫస్ట్. టాపిక్ క్యూ ఈక్వల్ టు ఎక్స్‌వై అని ఉంది కదా! అదైతే చూద్దాం. సో, మీరు థర్డ్, ఫిఫ్త్ క్వెషన్ చూసుకుంటే ఒక్కసారి చూడండి. సింపుల్‌గా ఉంటాయి. జస్ట్ చూడండి. d² + 2d + 1 ఉంది. కింద d² - 2d అంతే. మిగతాదంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటదన్నమాట. నెక్స్ట్ 1, 2, 3, 4, 5 ఇక్కడైతే నంబరింగ్ తప్పు పడింది. 6, 7, 8 సో, ఓకే. వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. ఇవి ఒక 8 అవి ఒక 7 మొత్తం ఎంత 15 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇవైతే ఎస్ఏ క్వెషన్‌లు అన్నమాట పైవి. సో, వెరీ ఇంపార్టెంట్ క్వెషన్స్. సో, ఆ 7 క్వెషన్స్ చదివితే మీకు ఒక ఎస్ఏ, ఒక షార్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటది. చాలా ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నమాట. మీరు డెఫినెట్‌గా అయితే ప్రిపేర్ అవ్వాల్సిందే. సో, మనం ఆల్రెడీ యూనిట్ 1, 2, 3, 4 కూడా చేసాము. సో, ఇదైతే యూనిట్ 5 లాస్ట్ అన్నమాట డిఫరెన్షియల్ ఈక్వేషన్స్‌లో. వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఖచ్చితంగా ఇందులో ఉన్న మీరు చదివితే డెఫినెట్‌గా అయితే పాస్ అయిపోతారు. సో, అందులో అయితే నో డౌట్ అన్నమాట. ఓకేనా? సో, ప్రతి ఒక్కరు కూడా వెళ్ళండి. ఎప్పుడైనా బుక్ తీయండి. మీరు కనీసం అవుతది. సో, ఎవరైతే బ్యాక్‌లాగ్స్ అయితే అస్సలు వదులుకోవద్దు. మీకు ఇంకా ఏమైనా సబ్జెక్ట్ కావాలంటే వెంటనే నాకైతే మెసేజ్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. సో, అలాగే మన ఛానల్‌ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. సో, చూస్తున్నారు కానీ ఎవరైతే సపోర్ట్ చేయట్లేదన్నమాట. ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి. మీకు ఇలాగా ఫ్రీగా మెటీరియల్స్ ఇచ్చే ఛానల్ అయితే ఏది ఉండదు. మీరు ఎక్కడైనా చూసుకోండి. అది కాస్ట్ ఉంటది. మినిమమ్ కాస్ట్ అయినా ఉంటాయి. సో, మనమైతే ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాం ఏదైనా. మీకు పీడిఎఫ్స్ కావాలన్నా ఏం కావాలన్నా సరే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీకు డెఫినెట్‌గా అయితే నేనైతే సెండ్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ.